భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో డేట్ చెప్పాం, అప్లికేషన్ ఎప్పటి వరకు పెట్టుకోవాలో చెప్పాం. ఇంకా 5వ తారీఖు కాదు, ఇంకా చాలామంది ఉన్నారు అప్లై చేసుకోవడానికి. ఒక వారం రోజులు పెంచమంటే ఏప్రిల్ 14th వరకు అని పెంచాం. వాటన్నిటినీ స్క్రూటినీ చేసి మండల్ లెవెల్లో ఎప్పటివరకు కంప్లీట్ కావాలో చెప్పాం. జిల్లా స్థాయి వరకు స్క్రూటినీ ఎప్పటివరకు కావాలో చెప్పాం. అంతిమంగా స్క్రీన్ చేసి సెలెక్ట్ చేసినటువంటి లబ్ధిదారులకి జూన్ 2 శాంక్షన్ పత్రాలు కూడా ఇస్తామని ప్రకటించాం. ప్రకటించినట్టుగానే తూచా తప్పకుండా అమలు చేయబోతున్నాం. జూన్ 2వ తారీఖు నాడు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మండలాల వారీగా శాంక్షన్ లెటర్లు ఇస్తూ 9వ తారీఖు లోపల అన్ని మండలాల్లో శాంక్షన్ లెటర్స్ అందించే కార్యక్రమం కూడా అయిపోతుంది. శాంక్షన్ లెటర్లు ఇచ్చిన తర్వాత వారు ఎంచుకున్నటువంటి స్వయం ఉపాధి పథకానికి సంబంధించినటువంటి స్కీమ్కి ఒక కనీసం 3 రోజులు తగ్గకుండా వారం రోజులు ఉండేటట్టుగా ఒక ట్రైనింగ్ ఓరియంటేషన్ ప్రోగ్రాం కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎంచుకున్న పథకాన్ని గ్రౌండింగ్ చేసేటువంటి వ్యవస్థని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి పెట్టింది. అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా మొట్టమొదటిసారి కోరి కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఎన్నో ఆశలతో తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో మన స్వయం ఉపాధి కోసం వచ్చినటువంటి రాజీవ్ యువ వికాసాన్ని మీ కాళ్లపైన నిలబట్టడానికి స్వయం ఉపాధితో బ్రతకటానికి చక్కగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం. మీరందరూ కూడా అప్లై చేసుకోండి. అందరికీ అన్ఎంప్లాయిడ్ యూత్ అందరికీ అని చెప్పాను. జర్నలిస్టులా, టీచర్లా, లేకపోతే ఏడ పని చేసేవాళ్ళ, ఏడ పని చేసేవాళ్ళ, వ్యవసాయం చేసేవాళ్ళ ఏం లేదు. దిస్ నో బార్. ఎవ్రీ అన్ఎంప్లాయిడ్ యూత్ కెన్ అప్లై ఫర్. ఏజ్ లిమిట్ ఈజ్ 55 years. Wish you all the best. Good luck. God bless you.